హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 సంవత్సరము మీరంతా అద్భుతమైన వ్యాపారాలు చేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదిస్తూ దిగ్విజయంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఏ వ్యాపారం చేస్తే ఒక వ్యక్తి ₹1,00,000 నెలకు సంపాదించగలడనే దాని మీద కొంచెం వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి వ్యాపారాలు చేయడం వల్ల అతను ఖచ్చితంగా ఈ 2025 సంవత్సరంలో అద్భుతంగా రిటర్న్స్ సాధించగలడు, దీనికి కొంచెం వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను దాదాపుగా 1000కి పైగా వ్యాపారాల సమాచారం తెలియజేశాను మన ఛానల్లో. ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి, ఎన్నో రకాల వ్యాపారాలు చెప్పుకున్నాను. వీటన్ని కాన్సెప్ట్ ఏందయ్యా అంటే, ఏ వ్యాపారం మీరు ప్రారంభించాలి అనుకుంటున్నా కూడా అది మీకు సూటబుల్ అవుతుందా కాదా తెలుసుకోవడం అనేది ముఖ్యం. ఇది తెలుసుకున్న వ్యక్తి ఖచ్చితంగా వీటిల్లో ఏదో ఒక రంగాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు, ఖచ్చితమైన అద్భుతమైన విజయాన్ని సాధిస్తాడు. ఈరోజు మనిషి లక్ష్యం ఏంది? తక్కువలో తక్కువగా, రిస్క్ తక్కువగా ఉండి, పెట్టుబడి తక్కువగా ఉండి, కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి ఇతను ఒక రోజుకు ఒక 3 నుంచి 3,500 రూపాయల ఆదాయం కానీ తీయగలిగితే ఇతను లక్ష రీచ్ కాగలుగుతాడు 30 రోజులకు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, వ్యాపారం చేసే వ్యక్తికి ఉద్యోగం చేసే వ్యక్తికి తేడా ఏంటంటే, వ్యాపారం చేసే వ్యక్తి 1 రోజు 2 రోజులు 3 రోజులు వర్క్ చేస్తారు కంటిన్యూగా, తర్వాత 2-3 రోజులు సెలవు తీసుకుంటాడు కాబట్టి అతని ఆదాయం డల్ అవుతుంది. ఈ ఉద్యోగం చేసే వ్యక్తి అతను క్రమంగా, అంటే లెక్క ప్రకారం ఇంత శాలరీ అని అతనికి కొంత స్కేల్ ఉంటుంది కాబట్టి అతనికి ఆ స్కేల్ ఖచ్చితంగా ఆ శాలరీ నెలకు వచ్చరికి వస్తుంది. ఈ వ్యాపారం చేసే వ్యక్తులు ఒక మాల్స్ పెట్టిన వ్యక్తులు, లేకపోతే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు పెట్టిన వ్యక్తులు అయితే ఇది కంటిన్యూగా నెల మొత్తం వర్కర్స్తో నడిపిస్తుంటారు కాబట్టి అతని ఆదాయం అతనికి వస్తుంటుంది. ఒక వ్యక్తి మీద ఆధారపడి చేసే వ్యాపారాలు, 2 వ్యక్తుల మీద ఆధారపడి చేసే వ్యాపారాలు ఒక నెలలో దాదాపుగా మనకు 10 రోజులు 5 రోజులు సెలవు పడుతూనే ఉంటాయి. ఇక మనము కంటిన్యూగా చేయడానికి మిషన్ కాదు కదా మనిషి. ఒక వ్యక్తి చేయాలంటే, కంటిన్యూ చేయాలంటే కొంత రెస్ట్ అనేది కూడా కావాలి కాబట్టి ఇలా ఆగిపోతుంటున్నాయి. ఈరోజు ఫుడ్ వ్యాపారాలు ప్రారంభించిన వ్యక్తులకు ఇదే సమస్య నడుస్తుంది. అలాగే సూపర్ మార్కెట్లు ప్రారంభించాలనుకున్న వ్యక్తులకు, చిన్న చిన్న సూపర్ మార్కెట్లు ప్రారంభించిన వ్యక్తులకేమో ఇలాంటి సమస్య లేదు, ఎందుకంటే వాళ్ళు వర్కర్స్ ద్వారా నడిపిస్తున్నారు. మరి ఒక్క మనిషి కాబట్టి ఈ ఫుడ్కు సంబంధించింది ఒకరి మీద ఆధారపడతారు, 2 మీద ఆధారపడతారు కాబట్టి ఈ సెలవులు అనేవి వస్తున్నాయి. ఇక మనం ఎంచుకునేటప్పుడే మీరు ఏం చేస్తారంటే, ఈ ఈ ఫ్రెష్గా ఈ 2020 సంవత్సరంలో ప్రధానంగా మీరు ఒక 20 నుంచి 20 వ్యాపారాలు మీకు నచ్చినవి ఫస్ట్ పేపర్ మీద రాసుకోండి. వాటిల్లో ఒక్కొక్క వ్యాపారానికి క్షుణ్ణంగా పరిశీలించండి. ఈ వ్యాపారం నాకు సూటబుల్ అవుతుందా కాదా, దీన్ని ఎంత పెట్టుబడితో నేను చేయగలను. ఎందుకంటే ఈరోజు వ్యాపారాల విషయానికి వస్తే మన ఛానల్లో దాదాపు 1000కి పైగా వ్యాపారాలు ఉన్నాయి. ఎలా చేయాలనో కూడా నేను ఒక విధానాన్ని చెప్పుంటాను. ఆ విధానంలో మీరు ముందుకెళ్ళచ్చు, లేదు మీకు ఒక విధానం తెలుసుంటే ఆ విధానంలో కూడా ముందుకెళ్ళచ్చు. కాకపోతే మనకు ఒక వివరణ కావాలి కాబట్టి మీరు బజార్లో గమనించండి, ఎన్నో వ్యాపారాలు జరుగుతుంటాయి, మార్కెట్లో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ప్రతి వ్యాపారానికి పెట్టుబడి ఉన్న వ్యాపారము, పెట్టుబడి మీడియంగా ఉండే వ్యాపారము, పెట్టుబడి పూర్తిగా లేని వ్యాపారం ఉంటాయి. ఈ 3 వ్యాపారాలు సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క టిక్ కొట్టుకుంటారండి. ఇది మనకు సూటబుల్ అవుతుందా లేదా, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, అది నేను పెట్టగలనా లేదా, ఈ వ్యాపారం నేను చేయగలనా లేదా అనేది టిక్ వేసుకుంటూ వస్తే మనకు లాస్ట్కి ఒక 4-5 తేలుతాయి. ఈ 4-5 ఏమైనా కానీ వీటి మీద ఒక నెల రోజుల పాటు బాగా స్టడీ చేయండి. ఖచ్చితంగా స్టడీ చేయకుండా మాత్రం ఏ వ్యాపారాన్ని ప్రారంభించదు ఫ్రెండ్స్. మీరు బాగా స్టడీ చేస్తే ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ లక్ష్య కాన్సెప్ట్ ఉందో, ప్రతి నెల లక్ష సంపాదించాలనుకున్నా ఆ లక్ష్య రీచ్ కావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా చూడండి. ఈరోజు చిన్న చిన్న వ్యాపారాల్లో ఎక్కువ ఆదాయం ఉంటాయి. దానికి ఉదాహరణ కూడా నేను కొన్ని వ్యాపారాలు ఉచ్చరిస్తాను. చిన్న చిన్న వ్యాపారాల్లోనే అతి ఎక్కువ ఆదాయాలు కూడా ఉంటున్నాయి. ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే ఈరోజు నిమ్మకాయలు ఉన్నాయి. ఈ నిమ్మకాయల వ్యాపారం చాలా చిన్న వ్యాపారం అనుకుంటుంటారు. ఈరోజు ఒక బస్తా నిమ్మకాయలు 400 నుంచి 500, 600 రూపాయలు, 750 కాయలు ఉండే ఒక బస్తా 400, 500, ఒక రోజు 200కి ఇట్లా నిమ్మకాయలు దొరుకుతూ ఉంటాయి. వీటిని ఒక బండి మీద పోసి విక్రయించగలిగితే ఈ బస్తా నిమ్మకాయలకు కనీసం అతను 3 నుంచి 4,000 రూపాయల ఆదాయానికి అమ్ముతారు. అంటే ఈజీగా అతను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక 2 బస్తాలు నిమ్మకాయలు ఇతను కొంచెం ఓపిక చేసుకుని అమ్మగలిగితే ఇతను ఖచ్చితంగా 3-3.5 ఆదాయం తీస్తున్నాడు. ఇలాంటి ఈరోజు సమోసాలు మాట్లాడుతున్నాం. మార్కెట్లో మీరు సమోసాలు చేయగలిగి సమోసా పట్టీలు అనే మార్కెట్లో ఉన్నాయి. కొంచెం మసాలా కూర మనం యాడ్ చేసుకొని
సమోసాను మనం సొంతంగా తయారు చేసుకొని ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా సొంతంగా తయారు చేసుకొని డోర్ టు డోర్ విక్రయిస్తూ ఈజీగా మీరు అనుకున్న 3,000 రూపాయల లక్ష్యాన్ని 3,500 లక్ష్యాన్ని చేరొచ్చు. ఎందుకంటే కొన్ని వ్యాపారాలు మాత్రం వచ్చేస్తున్నాయి. ఈ విధంగా ఏదైనా గాని మనకు సూటబుల్ అవుతుందనే వ్యాపారంలో ఖచ్చితమైన విజయం ఉంటుంది. కాకపోతే ఏందంటే మనము ఇది చెయ్యాలి అంటే ఆలోచిస్తూ ఉంటాం. కాకపోతే ఏ వ్యాపారం మీరు చేసినా కూడా ఫ్రెండ్స్ మీరు ఊరికైతే ఎక్కడ డబ్బులు రావు. ఖచ్చితంగా కష్టపడాలా. సెలెక్ట్ చేసుకోండి. ఆ వ్యాపారంలో పీక్ స్టేజ్‌కెళ్ళండి. బాగా కష్టపడండి. హార్డ్ వర్క్ చేయండి. అనుకున్న లక్ష్యాన్ని చేరిన తర్వాతనే రెస్ట్ తీసుకోండి. ఈరోజు అలా ఉంది ఈరోజు కాంపిటీషన్ మార్కెట్‌లో. ఏ వ్యాపారం అంటే ఏ వ్యాపారం పెడితే నడిచే రోజులు కాదు. ఈరోజు ఒక మాల్ లాంటిది ఏర్పాటు చేస్తే వాళ్ళు జడకాయల కానుంచి, చెప్పులు కానుంచి, బట్టల కానుంచి ఏ టు జెడ్ అమ్ముతున్నారు. ఒక మామూలు వ్యక్తికి మార్కెట్‌లో ఆదాయం లేకుండా పోయే రోజులొచ్చినాయి. అలాగే ఆ వ్యాపారం చేయకుండా పోయే రోజులొచ్చినాయి కాబట్టి, ఈ కార్పొరేట్ యుగంలో మనిషి నిలబడడం చాలా కష్టంగా ఉంది కాబట్టి 10 రకాలుగా మీరు ఆలోచించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకోండి. ఈరోజు ఏదైతే కార్పొరేట్ శక్తులు మిమ్మల్ని తాకలేవో, ఒక మాల్స్‌లో మీరమ్మే వస్తువులు ఏదైతే అమ్మలేరో అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు మార్కెట్‌లో నిలబడగలుగుతారు. ఈ రోజున్న పోటీ ఆ విధంగా ఉంది. అంత లోతుగా మీరు స్టడీ చేయగలిగినప్పుడే మీరు విజయాన్ని చేరుకోగలరు. ఈ ఖాళీగా ఉన్నామే అని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఒకరి కాడికి 10,000కు, 12,000కు జాబ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈరోజు వ్యాపారం చేసే వ్యక్తులే. ఏ చదువు అవసరం లేదు. మీకున్న క్వాలిఫికేషన్ సరిపోతుంది. చాలామంది డిగ్రీలు చేసే వ్యక్తులు వ్యాపారం చేస్తారేమో, ఎంబీఏలు చేసే వ్యక్తులు వ్యాపారం చేస్తారేమో అనుకుంటుంటారు. అవన్నీ కాదు ఫ్రెండ్స్. మీకేదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ తోటి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించొచ్చు. దానికి కాకపోతే మనం చేయాల్సిందేంటంటే కొంచెం స్టడీ చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. అంతేగాని దీనికోసం ఇంకొక అదనపు క్వాలిఫికేషన్ కావాలనేమో, ఇవి ఉద్యోగాలు చేసే వ్యక్తులకు, సరే ఎవరి కిందన పని చేసే వ్యక్తులకు కావాలా? ఈరోజు ఎంత చదివినా కూడా ఎవరి కిందో పని చేస్తారనే సంగతి కూడా గుర్తుపెట్టుకోండి. వ్యాపారానికి ఉన్న ఒకే ఒక్క అడ్వాన్స్ ఏందంటే దాని గొప్పతనం ఏందంటే ఎంత దూరమైన మీరు ఎంత సంపాదించైనా సంపాదించొచ్చు. మీ ఓపిక, మీ శక్తి మీరు దాన్ని మలుచుకునే విధానాన్ని బట్టి ఆ వ్యాపారం ఉంటుంది కాబట్టి ఒక అద్భుతమైన అవకాశం ఉంది వ్యాపారంలో. మిగతా వాటిల్లో అంత అవకాశాలు లేవు. ఈరోజు ఏదైనా గాని మీరు అనుకుంటే లక్ష్యాన్ని ఖచ్చితంగా ఈ 2025లో సాధించగలరు. ప్రతి వ్యక్తి గెలవగలడు. ఎందుకంటే గెలవడానికి అన్ని అవకాశాలున్నాయి కాబట్టి ఒక్కసారి ఛానెల్ మొత్తం స్టడీ చేయండి. ఒక్కొక్క వ్యాపారాన్ని చూస్తూ రాసుకోండి. ఎందుకంటే కొత్త వ్యాపారాలు ఏం రాయాలంటే 20 వ్యాపారాలు 25 రాయమన్నాను కాబట్టి ఛానెల్‌లోకి వెళ్ళండి. ఒక్కోటి ఏం వ్యాపారం చూసుకొని అది రాసుకోండి. అది ఏ విధంగా చేయాలో నేను చెప్పున్నాను. మీరు ఏ విధంగా చేయగలరో కూడా ఒక అవగాహన తెంచుకోండి. టోటల్‌గా సమస్త సమాచారం మీరు సేకరించి ఈ 2025లో మీరు అద్భుతమైన ఆదాయాన్ని సంపాదించాలి. కరెక్ట్‌గా జీవితం సెటిల్ కావాలి. వ్యాపారంలో సెటిల్ కాగలుగుతారు ఫ్రెండ్స్. ఒక వర్క్ చేయడం వల్లనో, ఎక్కడన్నా జీతానికి ఉండడం వల్ల సెటిల్ కాదు. అది బ్రతుకుతాం అంతే. ఎందుకంటే ఆడికాడికి సరిపోతూ జీవనం సాగుతది. ఒక వ్యాపారం చేసే వ్యక్తి మాత్రం లైఫ్ లాంగు అతను తరగని అంత సంపద సంపాదించగలడు. ఒక్కసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ 2025 మీ అందరికి అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ, ప్రతి వ్యక్తి అద్భుతమైన జీవితంతో, ప్రతి వ్యక్తి అద్భుతమైన ఆదాయంతో, ఆనందకరమైన జీవితంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మీ అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్.